కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో యూరియా కోసం తరలి వచ్చిన రైతులు తెల్లవారుజాము నుంచే సొసైటీ కేంద్రం వద్ద క్యూలు కట్టారు. కానీ కేవలం 600 బస్తాల యూరియా మాత్రమే లభించడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. అధికారులు చేయాల్సింది లేక చేతులెత్తేశారు. రైతులు పోలీసుల మధ్య వాగ్వాదాలు చెలరేగాయి. చివరికి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే రైతులను కూర్చోబెట్టి సొసైటీ సిబ్బంది టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో యూరియా కోసం తరలి వచ్చిన రైతులు తెల్లవారుజాము నుంచే సొసైటీ కేంద్రం వద్ద క్యూలు కట్టారు. కానీ కేవలం 600 బస్తాల యూరియా మాత్రమే లభించడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. అధికారులు చేయాల్సింది లేక చేతులెత్తేశారు. రైతులు పోలీసుల మధ్య వాగ్వాదాలు చెలరేగాయి. చివరికి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే రైతులను కూర్చోబెట్టి సొసైటీ సిబ్బంది టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో యూరియా కోసం తరలి వచ్చిన రైతులు తెల్లవారుజాము నుంచే సొసైటీ కేంద్రం వద్ద క్యూలు కట్టారు. కానీ కేవలం 600 బస్తాల యూరియా మాత్రమే లభించడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. అధికారులు చేయాల్సింది లేక చేతులెత్తేశారు. రైతులు పోలీసుల మధ్య వాగ్వాదాలు చెలరేగాయి. చివరికి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే రైతులను కూర్చోబెట్టి సొసైటీ సిబ్బంది టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో యూరియా కోసం తరలి వచ్చిన రైతులు తెల్లవారుజాము నుంచే సొసైటీ కేంద్రం వద్ద క్యూ కట్టారు. కానీ కేవలం 600 బస్తా యూరియా మాత్రమే లభించడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. అధికారులు ఏం చేయలేక చేతులెత్తేశారు. రైతులు పోలీసుల మధ్య వాగ్వాదాలు చెలరేగాయి. చివరికి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే రైతులను కూర్చోబెట్టి సొసైటీ సిబ్బంది టోకెన్లు పంపిణీ చేస్తున్నారు.
రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, కామారెడ్డి జిల్లాలో బీబీపేట్ మండలంలో యూరియా కోసం తరలి వచ్చిన రైతులు తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాస్తున్నారు. పోలీస్ స్టేషన్లో టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రవీందర్? రైట్, దాదాపుగా రోజు రోజుకు యూరియా వివాదం ముదురుతుంది. వాళ్ళ సొసైటీ అధికారులు చేతులెత్తేశారు. తమ వల్ల కావడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు. గత కొద్ది రోజుల నుంచి యూరియాతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో రైతులకు అదేవిధంగా ఇక్కడ ఉన్న సొసైటీ నిర్వాహకుల మధ్య ప్రతిరోజు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇవాళ ప్రభుత్వం చోద్యం చూస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. అరకొర యూరియా బస్తాలను రైతులకు అందజేస్తామని చెప్పి సొసైటీలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు అదేవిధంగా సొసైటీ నిర్వాహకుల వద్ద చాలని యూరియాతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి దాదాపుగా కామారెడ్డి జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి పునరావృతం అవుతుంది. ఇటు అధికార యంత్రాంగం చెప్తున్న దానికి ఇటు క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొన్న దానికి పొంతన లేని సమాధానం ఉంటాయి. ఇవాళ రైతులు బీబీపేట సహకార సంఘ సొసైటీ ఆధ్వర్యంలో 13 గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే యూరియా బస్తాలు ఉన్నాయో వాళ్ళ కేవలం 600 ఉన్నాయి. డిమాండ్ మాత్రం దాదాపుగా 1000 నుంచి 1200 బస్తాలు రైతులకు తక్షణం అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సగంకి సగం కొరత ఉండడం వల్ల రైతాంగం ఎటు తేల్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇవాళ పోలీస్ స్టేషన్ లో రైతులు పిలిపించి పోలీసులే టోకెన్లు అందజేసే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఏ విధంగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. గత కొద్ది రోజుల నుంచి యూరియా కొరకు కామారెడ్డి జిల్లాలో క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతాంగం. ఈ నేపథ్యంలో పోలీసులు ఇవాళ ఏదైనా నేరం చేస్తే లేదా ఏదైనా ఇన్సిడెంట్ కు ఉంటే మాత్రమే పోలీస్ స్టేషన్ ని పిలిచి అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో కూర్చుని ఇవాళ ఏ నేరం చేయని రైతులు కింద నేలపైన కూర్చొని యూరియా బస్తాల కొరకు పడిగాపులు కాస్తున్నారంటే స్వయాన పోలీస్ స్టేషన్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ నిన్న మొన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రులు పర్యటించారు. కేవలం రైతులకు సంబంధించిన అంశాలను పక్కన పెట్టి రాజకీయ కోణంలోనే వేరే ఉద్దేశంతోనే ఉన్నారు తప్ప ఇక్కడ సమస్యను పరిష్కరించే మార్గాన్ని చూపించని పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు నిజామాబాద్ జిల్లాలో అటు కామారెడ్డి జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీబీపేట మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించిన సభ్యులతో పాటు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ లో పిలిపించి రైతులకు యూరియా బస్తాలు నేలపైన కూర్చుండబెట్టి రైతులకు యూరియా బస్తాలు అందిస్తున్న పరిస్థితి అంటే ఇప్పుడు దాదాపుగా ఎక్కడ ఉండదు. కేవలం కామారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంతో పాటు అటు బీబీపేట మండల సహకార కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అవుతుంది. ఈ నేపథ్యంలో రైతాంగం ఒకటే చెప్తున్నారు, గతంలో ఇలాంటి ఇబ్బంది లేదు, ప్రస్తుతం ఈ యూరియా కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వర్షాల వల్ల నష్టం వాటిల్లింది. అదేవిధంగా ప్రస్తుతం రైతుకు సంబంధించినటువంటి ఏదైతే వరి బతకాలన్నా లేకపోతే దిగుబడి రావాలన్నా తక్షణమే యూరియా అవసరం అంటున్నారు. పోలీస్ స్టేషన్ లో యూరియా పంపిణీ చేయడం వల్ల ఇటు రైతు సంఘాల నాయకులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేధావులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో పంచాయతీ తేలిందంటే రైతు పరిస్థితి ఏ విధంగా దిగజారుతుందో అర్థం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్యూ లైన్లు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా రైతులు యూరియా కొరకు బారులు తీరిన దృశ్యాలు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు బీబీపేట మండలం కేంద్రంతో పాటు పాల్వంచ మాచారెడ్డి చిన్నమల్లారెడ్డితో పాటు బీబీపేట మండల కేంద్రంలో అదే సీన్లు రిపీట్ అవుతున్నాయి. ఇవాళ పోలీస్ పహారాల మధ్య ప్రభుత్వం రైతులకు యూరియాను సరఫరా చేస్తుందంటే పరిస్థితి ఎంతవరకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలంటే సరిపడ యూరియా అందించాలి. అదేవిధంగా పంటను కాపాడుకోవాలంటే కూడా యూరియా అంతే అవసరం అని చెప్తున్నారు. ముఖ్యంగా పనులు అదేవిధంగా దినవారీ కార్యక్రమాలను రద్దు చేసుకుని రైతులు ఇవాళ పొలాలు ఉండాల్సిన రైతులు పోలీస్ స్టేషన్ లో మెట్లెక్కుతున్నారంటే ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఈ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. రైతుల డిమాండ్ ఒక రకంగా ఉంటే ప్రభుత్వం అందజేస్తున్నటువంటి యూరియా సరఫరా అరకొర ఉంది. కేవలం ఒక బస్తా ఎందుకు సరిపోదని రైతాంగం అంటుంటే ఇటు చాలని యూరియా పంపిణీ చేసి ఒక అగాధంలో నెట్టే పరిస్థితి కూడా ప్రభుత్వ యంత్రంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో బీబీపేట మండల కేంద్రంలో రైతులకు ఇవాళ అవమానపరిచినట్టుగానే భావించవచ్చు. రైతులను పోలీస్ స్టేషన్ లో పోలీసుల సహకారంతో యూరియా బస్తాలు పంపిణీ చేస్తుందంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఏ ఒక్క రోజు కూడా ఇలాంటి పరిస్థితి కానీ ఇలాంటి దుస్థితి దాపరించిన పరిస్థితి లేదు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాత్రం ఇలాంటి దుస్థితి ఏర్పడిందని రైతాంగం గతాన్ని గుర్తు చేసుకొని బాధపడ్డ పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా యూరియా కొరత ఎక్కడైతుందో దాన్ని తక్షణమే రూపుమాపి రైతుల సమస్యను పరిష్కరించాలని ఇక్కడ ఉన్నటువంటి బీబీపేట మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.